నమస్కారం. ఇప్పుడు మనం ఈరోజు చూసే ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్ అండి. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ యానిమేషన్ ఇండస్ట్రీ, విఎఫ్ఎక్స్ ప్రొఫెషనల్ అండి. మా వైఫ్ పేరు ప్రణీత అండి. తను 4 days క్రితం షీ గేవ్ ఎ బర్త్ ఫర్ బేబీ బాయ్. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. తను డెంటిస్ట్ అండి. తను ఇక్కడ నెల్లూరులోనే ఉంటుంది. సో యాక్చువల్గా ఆండాల్ మేడంని మీట్ అవ్వడానికి ఏంటంటే మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత, మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. సో ఫస్ట్ మేము కిడ్స్కి ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మా వైఫ్ తను ఇంకా స్టిల్ షీఈ్ స్టడీయింగ్. సో మేము ప్లాన్ చేసుకోలేదు. తర్వాత తను మళ్ళీ హైయర్ స్టడీస్ కోసం నెల్లూరు షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత ఈ టైంలో మేము ప్లాన్ చేసుకుందామని అనుకున్నాం అనమాట. సో ఈ టైంలో ఏమైందంటే, మేము ప్లాన్ చేసుకున్న తర్వాత సో ఏంటి, తను ఫస్ట్ మేము ఒక 6 months అలా చూస్తూ ఉన్నాం, పిల్లలు ప్లాన్ చేసుకొని పుడతారా అనేది చూస్తూ ఉంటే. సో తను కన్సీవ్ అవ్వలేదు. సో ఫస్ట్ మేము అనుకున్నాం అనమాట, తను ఏమన్నా తన దగ్గర సరే ఏమన్నా మైనర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే నా దగ్గర ఏమన్నా ప్రాబ్లం లాగా ఏమైనా ఉందా, లేకపోతే ఎందుకు కన్సీవ్ అవ్వలేదని నాకు చిన్న డౌట్ ఉండేది. సో దానికోసం నేను ఫస్ట్ తను ప్రణీత, నాకు నెల్లూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్ గురించి ఐడియా లేదండి. నెల్లూరులో హాస్పిటల్స్ అనేది నాకు తెలీదు. సో హైదరాబాద్లో నేను చూస్తూ ఉంటాను కార్పొరేట్ హాస్పిటల్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ మొత్తం తిరిగాను. ఏ హాస్పిటల్ బాగుంటుందని అన్నీ కనుక్కున్నాను. తర్వాత కాకపోతే తను ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నెల్లూరులో ఏ హాస్పిటల్ నాకు వెరీ గుడ్ అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉండేది కాదు. సో తనకు కూడా ఒక నాలెడ్జ్ ఉండేది కాదు హాస్పిటల్స్లో, తనకి ఏ హాస్పిటల్ బాగుంటుంది అనేది తనకు కూడా గైన్కి సంబంధించింది ఆల్ నాలెడ్జ్ ఉండేది కాదు. సో గూగుల్ చేద్దాం అనుకున్నాను కానీ చూశాను, కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్. గూగులింగ్ అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే, సో నెల్లూరులో ఎవరైనా అంటే తన ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ ఉంటారు, వీళ్ళ వైపు నుంచి కనుక్కుందాము ఏ హాస్పిటల్ బెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు జెన్యున్గా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత తనే మా వైఫ్ వాళ్ళ కొలీగ్స్, దే పీపుల్ ఆల్సో వర్కింగ్ ఇన్ నారాయణ హాస్పిటల్ యాజ్ ఎ డెంటిస్ట్. సో వాళ్ళు కూడా, తన ఫ్రెండ్ కూడా ఆండల్ మేడం దగ్గరే పుట్టారనమాట. సో తను చెప్పిందంట మా వైఫ్కి, ఆండల్ మేడం అని ఉంటారు నెల్లూరులో, షీఈ్ వెరీ వెరీ గుడ్, చాలా బాగా చూస్తారు, నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మేడం అని సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత సో నాకు ఆండల్ మేడం గురించి ఫస్ట్ ఐడియా లేదు. సో తను తీసుకొని ఒకసారి మేడంని మీట్ అవుదాము అని చెప్పేసి మేడం దగ్గరికి మేము ప్లాన్ చేసుకుందాం అనుకున్న టైంలో వచ్చి మీట్ అయ్యామన్నమాట. మేడంని మీట్ అయిన తర్వాత మేడం అడిగారు, ఏంటమ్మా ఏంటి మీరు పిల్లలకి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీకు మ్యారేజ్ అయ్యి ఎప్పుడైంది, మీరు ఏంటి ముందర ఏమైనా ప్లాన్ చేసుకుని ఆపేసుకున్నారా, లేకపోతే ఎలాగని డీటెయిల్స్ అన్ని నన్ను అడిగారు. అడిగిన తర్వాత చెప్పాము, ఇట్లా 3 years మేము ప్లాన్ చేసుకోలేదు, తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం మేడం. సో ఈ టైంలో మేము ఓకే, ఈ టైంలో ప్లాన్ చేసుకుందాం అనుకునే టైంలో 6 months నుంచి ట్రై చేస్తున్నాము, కానీ కన్సీవ్ అవ్వలేదు. సో ఏంటంటే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో తనకి తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మళ్ళీ కుదరదని ఈ గ్యాప్లో ప్లాన్ చేసుకుందామని ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాం మేడం. సో తర్వాత 6 months అయింది, అవ్వలేదు. సో అందుకని మీ దగ్గరికి వచ్చాం మేడం, మీరు ఏంటి ఏమన్నా సజెస్ట్ చేస్తారు, ఏమన్నా ఎనీ డిఫెక్ట్స్ అని దీని గురించి అడిగాము. సో ఇంతకుముందు ఏమన్నా మీరు కన్సీవ్ అయ్యారా, ఫస్ట్ మ్యారేజ్ స్టార్టింగ్లో వీ డి నాట్ ప్లాన్ అబౌట్ దట్. సో మేడంకి చెప్పిన తర్వాత మేడం అన్నారు, ఇట్లా కదమ్మా, నువ్వు ఒక్కసారి కన్సీవ్ అయ్యావు అంటే నీ బాడీ ప్రిపేర్ అయ్యి ఉంది, నీ బాడీ ప్రిపేర్ అయింది కాబట్టి కన్సీవ్ అయ్యావు. ఒకవేళ ఫస్ట్ నుంచి మీరు ట్రై చేస్తూ కన్సీవ్ అవ్వలేదు అనుకుంటే, సో అప్పుడు మనం ఎగ్జామిన్ చేద్దాం, ఏమైనా ప్రాబ్లం ఉందనేది చూద్దాం. సో ప్రాబ్లం లేదు కాబట్టి కన్సీవ్ అయ్యావు అంటే నీ మైండ్ ప్రిపేర్ అవ్వట్లేదు. నేను చెప్పాను, మా వైఫ్ కూడా ఎక్కువ స్టడీస్ మీద ఎక్కువ తను
ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో మేము హోల్డ్ చేసుకుంటూ వచ్చాం కావాలని తన ఇంట్రెస్ట్ మీదే. సో ఏంటి నువ్వు ఇట్లా అన్ని డీటెయిల్స్ అడిగారు, బాగా స్టడీ చేస్తావా ఎట్లా ఏందనంటే తను ఎక్కువ స్టడీస్ మీద బాగా ప్రిఫర్ చేస్తుంది. షీఈస్ గుడ్ అట్ స్టడీస్. సో ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకుంటున్నావా కన్సీవ్ అవ్వడానికి అని అడిగింది. ఇప్పటివరకు లేదు మేడం, నేను అనుకోలేదు, మా హస్బెండ్ అన్నాడు ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి, తర్వాత ఇప్పటి నుంచి అనుకున్నాము, నేను ఇప్పటివరకు అనుకోలేదు, నేను స్టడీస్ మీద పెట్టేశాను మైండ్ అట్లా అని అనుకున్నాను. ఫస్ట్ నీ మైండ్ ప్రిపేర్ చేసుకోమ్మా, ఫస్ట్ నీ మైండ్ ప్రిపేర్ చేసుకో. నువ్వు కన్సీవ్ అవ్వడానికి నీ బాడీ సహకరిస్తుంది, బాడీ ఈజ్ సపోర్టింగ్, బట్ యువర్ మైండ్ ఈజ్ నాట్ సపోర్టింగ్. నీ మైండ్ అంటే నీ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా నీ స్టడీస్ వైపు ఉంది, ఇట్లా మీరు ఎట్లా అనుకుంటున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా దీని మీద ఆలోచన పెట్టుకోవద్దు, దేని మీద ఆలోచన పెట్టుకోవద్దు, నువ్వు చేయాల్సి నువ్వు చెయ్యి అని ఎక్సర్సైజెస్ చెప్పారు, వాకింగ్ అని చెప్పారు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఇట్స్ క్వైట్ కామన్. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా తను సజెస్ట్ చేశారు, మేడం సజెస్ట్ చేశారు. మేడం చూసిన తర్వాత చెప్పాలంటే అందరు, నేను వీడియోస్ చూస్తూనే ఉంటాను యూట్యూబ్లో, నేను వీడియోస్ చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను వీ హ్యావ్ ఆల్సో ఛానల్ ఇన్ యూట్యూబ్, నేను అన్ని ఛానల్స్ వాచ్ చేస్తూ ఉంటాను. మేడం వీడియోస్ కూడా చాలా చూసిన తర్వాత మేడం చూసిన తర్వాత నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. మేడం చూసి మాటలు కానీ తను చాలా ఇంప్రెస్ అయ్యాను, మేడం బాగా ఇంప్రెస్ అయ్యాను. నెల్లూరులో తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నెల్లూరులో ఇలాంటి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇట్స్ మై జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్తున్నాను కదా. హైదరాబాద్లో కూడా నేను ఇన్ని హాస్పిటల్స్ చూశాను, ఎందుకంటే మా పేరెంట్స్ కానీ మా తాతయ్య వాళ్ళ సర్జరీస్ కానీ ఇదన్నీ దగ్గరుండి నేను చూసేవాడిని, గైనిక్ గురించి కూడా తెలుసు అంతా. సో చూశాను, కానీ ఇంత క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నేను మరి ఎక్కడుంటుందో నాకు తెలియదు. నాకైతే ఇంత తిరిగాను, ఇన్ని చూశాను, కానీ ఇలాంటి ట్రీట్మెంట్ నేను ఇంకెక్కడ చూడలేదు మేడం. నా జెన్యూన్ ఫీడ్బ్యాక్ అది. ఎందుకంటే మేడం నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. సరే 1 month తర్వాత తను కన్సీవ్ అయింది మేడం. తను వచ్చిన తర్వాత మేడం దగ్గర మీట్ అయిన తర్వాత 1 month తర్వాత కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత వీ ఫీల్ సో హ్యాపీ మేడం ఎట్ ద టైం. సో మేడం దగ్గరికి ఇమీడియట్గా కలవాలనిపించింది నాకు. ఇమీడియట్గా మేడం హైదరాబాద్ నుంచి వచ్చేసాను, నేను హైదరాబాద్లో ఉండేవాడిని, తను ఇక్కడ ఉండేది. నేను ఫస్ట్ నుంచి అంటూ ఉండేవాడిని, నెల్లూరు వద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదాం, హైదరాబాద్లో హాస్పిటల్ చూపిద్దాము, ఇక్కడ వద్దంటే లేదు ఆండాల్ మేడం ఈజ్ వెరీ గుడ్ అని చెప్పి మేడం మీట్ అయ్యాం అనమాట కన్సీవ్ అయ్యే ముందర. సో తర్వాత నాకు ఒపీనియన్ మారిపోయింది. అక్కడ హైదరాబాద్లో లేదు, అది కార్పొరేట్ కంపెనీ హాస్పిటల్స్లో లేదు, పర్సన్స్లో ఉందని అప్పుడు అనిపించింది మేడం దగ్గర. సో తర్వాత మేడం మీట్ అయ్యి ఇట్లా చెప్పామన్నమాట, న్యూస్ చెప్పాం, మేడం ఇట్లా కన్సీవ్ అయిందంటే. సో ఫ్రమ్ దట్ టైం మేడం అవర్ జర్నీ స్టార్టెడ్. అప్పటి నుంచి మేడం దగ్గర రెగ్యులర్గా చెకప్స్ కానీ, మేడం ఇక్కడ అందరూ నర్సెస్ కానీ ప్రతి కౌన్సిలింగ్ కానీ, నేను వచ్చేటప్పుడు ప్రతి కౌన్సిలింగ్ కానీ చాలా శ్రద్ధగా చూసేవాళ్ళు, వదిలిపెట్టేవాళ్ళు కాదు. వేరే హాస్పిటల్స్లోకి వెళ్తే ఓకే అయిపోయిందా వెళ్ళండి, అయిపోయిందా సరే ఓకే రైట్ అయిపోయిందని చెప్పేసి పంపించేవాళ్ళు, అట్లా చూసేసి పంపించేవాళ్ళు, ఇట్లా చేయండి అమ్మా. కానీ ఇక్కడ ఎలా అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ మేడం, నథింగ్ బట్ జెన్యూన్ మిషన్ మేడం. ఇది మిషన్ ఎలా ఉందంటే ప్రాసెస్ వైజ్గా ఫస్ట్ డాక్టర్ చూస్తారు, దాని తర్వాత మెడిటేషన్ చూస్తారు, తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత భాస్కర్ సార్ అంతా ఏంటి ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది, ఎలా అయింది, తర్వాత ఫైనల్గా ప్రతి టైం వచ్చినప్పుడల్లా ఈ కంపల్సరీ 4 ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండేది మేడం. తను సో మెడిటేట్ చేయమని చెప్పారు కన్సీవ్ అయిన తర్వాత. సో కాలేజ్కి వెళ్తూ ఉండేది, నేను భయపడుతూ ఉండేవాడిని, కాలేజ్కి వెళ్తుంది ఏమన్నా ఉంటుందా అనేది. మేడంతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేవాడిని, జయలలిత మేడంతో మాట్లాడుతుండేవాడిని, శాంత మేడంతో మాట్లాడుతుండేవాడిని. ఏ టైంలో కాల్ చేసినా కానీ ప్యూర్ హార్టెడ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అసలుకి ఎలా అంటే కొద్దిగా చికాకు అనేది పడేవాళ్ళు కాదు. నాకు బాగా డౌట్స్ వస్తుండే అనమాట. నేను మా వైఫ్ కన్నా నేను ముందర అడుగుతూ ఉండేవాడిని, ఇట్లా మేడం ఇట్లా కాలేజ్కి వెళ్తుంది, ఇట్లా క్యారీ చేస్తుంది, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే లేదు, ఏం ప్రాబ్లం లేదు, తను ఎలా చేస్తుందో, బాడీ ఎలా ఫస్ట్ నుంచి ఉందో అంతే కంటిన్యూ అవ్వండి, దీని గురించి చేయొద్దు, ఈ పని చేసుకుంటూ వెళ్తుంది, బాడీ చేసుకుంటూ వెళ్తుంది, మీరు చేసుకునే పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. టాక్ టు బేబీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. టాక్ టు బేబీ చేసుకో అని చెప్పేది. కన్సీవ్ అయిన రోజు నుంచి టాక్ టు బేబీ స్టార్ట్ చేసాం మేడం. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు డెలివరీ అయ్యి 4th డే అయింది మేడం. ఇప్పటికి కూడా తను అలవాట్లో రోజు బేబీతో కూడా ఇప్పటికీ మాట్లాడుతుంది.
బేబీ నిజంగా మేడం, నేను వీడియోస్ చూస్తున్నాను, అన్ని వీడియోస్ చూశాను. ప్రతి ఒక్కరు చెప్తున్నారు వీడియోస్లో, టాక్ టు బేబీ చేస్తే టాక్ టు బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీ ఎగ్జాక్ట్లీగా అలాగే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అందరూ. నిజంగా అందరినీ చూశాను, చాలా వీడియోస్ చూశాను, వీడియోస్ కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశాను. నా బేబీ కూడా అలాగే ఉంది మేడం, చెప్తున్నాను కదా. అది మిరాకిల్ మేడం చెప్పాలంటే. కొంతమందికి తెలియక ఏంటిది అని చెప్పి సిల్లీగా తీసేస్తారేమో, కానీ నిజంగా అండి మీరు ఒక్కసారి చేసి చూడండి. జెన్యున్గా చెప్తున్నాను, నా హార్ట్ నుంచి వస్తుందండి, చెప్తున్నాను కదా. కంపల్సరీ వర్కౌట్ అవుతుందండి మేడం దగ్గర. ఇంకోటి, ఇన్ఫర్టిలిటీ ఉన్న ట్రీట్మెంట్ అయినా కానీ మేడం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కన్సీవ్ అయ్యారండి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉండేది హైదరాబాద్ అండి. నేను బార్న్ అండ్ బాటప్ ఖమ్మం. మా ఫ్రెండ్స్కి ఆండాల్ మేడం గురించి తెలియదు, నెల్లూరు గురించి అంటే తెలియదు. ఖమ్మంలో కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడుంటాయో నాకు తెలియదు. సో వాళ్ళకి మా వన్ ఆఫ్ ది ఫ్రెండ్, తను మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. తనకు వైఫ్ వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు. సో మా ఆఫీస్లో మేము మాట్లాడుకుంటూ ఇట్లా కన్సీవ్ అవ్వలేదని చెప్తే మేడంని సజెస్ట్ చేశాను మేడం. ఆ టైంలో మేడంని సజెస్ట్ చేసిన తర్వాత మేము ఇట్లా చూపించుకుంటున్నాము, ఒకసారి వీడియోస్ చూడండి అని వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాం. మేడం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సంబంధించిన వీడియోస్ అన్నీ కానీ మొత్తం అన్నీ వాచ్ చేయమని చెప్పాను. వాచ్ చేశారు. చేసిన తర్వాత కొద్ది టైం, ఒక 6 months అలా అరౌండ్ అలాగా అనుకుంటాను, తెలియదు నాకు కూడా. అలా టైం అయిన తర్వాత సో తన తర్వాత కన్సీవ్ అయింది. సో వాడు ఒక రోజు కాల్ చేసి నాకు, వాడు ఫస్ట్ కాల్ చేశాడు నాకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేసాడో లేదో తెలియదు. ఏ టైంకి నైట్ అరౌండ్ 9-10 ఆ టైం కాల్ చేసి, అరే మా వైఫ్ కన్సీవ్ అయిందిరా అని చెప్పి చెప్పాడు అనమాట. ఓ వెరీ నైస్ రా, ఏంటి అంటే తన వీడియోస్ నువ్వు పంపించావు కదా, అవి నేను అన్ని ఫార్వర్డ్ చేశాను, చూస్తూ ఉంది వీడియోస్, చాలా యూస్ఫుల్ అయిందిరా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తనకి ఎప్పుడు నెగిటివ్గా కొద్దిగా అనుకుంటూ ఉండేది, పుట్టరేమో అని ఆలోచన ఉంటూ ఉండేది. మేడం వీడియోస్ చూశాను ఒక వీడియో, ఫస్ట్ ఆలోచన అనేది ఆపేసేయండి, మీరు చేసేది మీరు చేయండి. మీరు డైట్ కానీ కొన్ని డైట్ ఫాలో అవ్వమని చెప్పారు మేడం. వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాయి, డైట్ ఫాలో అవ్వండి, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఇలా ఉండండి, మైండ్ సెట్ ఇలా చేంజ్ చేసుకోండి, ఇలా మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఫైనల్గా ఇదన్నీ చేసిన తర్వాత అవ్వలేదంటే అప్పుడు సో ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ దాటిన తర్వాత కావాలంటే మేడంని మీట్ అవ్వచ్చు అని కూడా వీడియోస్లో చూశాను. ఆ వీడియోసే ఫార్వర్డ్ చేశాను. వాడు ఇదే చెప్పాడు, ఈ వీడియోస్ అన్ని చూసాను రా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందిరా, మాకు బాగా అనిపిస్తుంది. మా మ్యారేజ్ ముందర అయ్యిందనమాట, 1 year క్రితం. వాళ్ళది 1 year ముందర, మా మ్యారేజ్ ముందర. సో చాలా అనిపించిన తర్వాత నాకు మేడంకి చెప్పాలనిపించింది, బాగా అనిపించింది. సో అదే టైంలో మా ఫ్రెండ్ కూడా కరెక్ట్గా మొన్నే మేడం 10 days క్రితం బాబు పుట్టాడు. మా ఫ్రెండ్కి కూడా ఖమ్మంలో ఉంటాడు. వాళ్ళకి టాక్ టు బేబీ అనేది టచ్ లేదనమాట, అసలు తెలియదు. అరే టాక్ టు బేబీ చేయని చెప్పాను, ఖమ్మం వెళ్ళినప్పుడు చెప్పాను. ఫ్రెండ్స్ అందరూ టాక్ టు బేబీ ఏంటి అని అనేవాళ్ళు. అంటే వీడియోస్ పంపించాను, ఫార్వర్డ్ చేశాను, నైట్ ఫార్వర్డ్ చేశాను. ఆ రోజే చూశారు. తర్వాత వాడు చెప్తుండేవాడు, అరే వీడియోస్ చూశాను, అప్పటి వరకు బేబీ మూమెంట్స్ తెలిసి ఉండేది కాదురా మాకు, ఎక్కడున్నావురా ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అట్లా మాట్లాడుతున్నప్పుడల్లా వాడు రెస్పాండ్ అవుతూ ఉండేవాడు. దానికి అంటే పెయిన్స్ వచ్చినా కానీ ఒకరోజు పెయిన్ వచ్చిందంట. పెయిన్ వచ్చినప్పుడు ఎవరు లేరంటే టాక్ టు బేబీ చేయి అని చెప్పాడంట ఇతనే. చెప్పిన తర్వాత పెయిన్స్ తగ్గిపోవటం ఇతను లేనప్పుడు అట్లా జరుగుతూ అట్లా బాగా సపోర్ట్ వచ్చే వీడియో కూడా బాగా సపోర్ట్ ఇచ్చిందని చెప్పాడు. సో 10 days క్రితమే తనకు కూడా బాబు పుట్టాడు మేడం. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. ఇట్లా నా వల్ల వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్ అయింది అని నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది మీతో పాటు. సో మా జర్నీకి వస్తే ఈ 9 months చాలా బాగా జరిగిందండి. తను యాస్టీజ్గా కాలేజ్కి వెళ్తూ ఉంది, నేను అప్పుడప్పుడు కంగారు పడుతూ ఉండాను హైదరాబాద్లో. కానీ మేడంతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఇట్లా చెప్తూ ఉండేవాడిని మేడంతో. మేడం కూడా జెన్యున్గా నాకు అసలు ఇసుకు లేకుండా నేను అనుకుంటూ ఉండాను, ఏమైనా అనుకుంటారేమో అనుకుంటూ ఉండేవాడిని, కానీ అసలు చాలా ఓపికగా చెప్పేవాళ్ళు అనమాట. భాస్కర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. ప్రతిసారి వచ్చినప్పుడు నన్ను స్పెషల్గా కలిసి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, అట్లా బాగా హెల్ప్ఫుల్ అయిందండి అది. సో ఫైనల్గా ఇలా 9 months జర్నీ అయిన తర్వాత ఫైనల్గా బేబీ స్కానింగ్లో మాకేమంటే, మేము ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అనే ఆలోచనతో బాగా ఉండేవాళ్ళం అండి. ఆలోచన మీదే మేము ప్రొసీడ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. హైదరాబాద్లో కూడా అదే అనుకుంటూ ఉండేవాళ్ళం హాస్పిటల్స్లో. సో నార్మల్ డెలివరీ అనుకుంటూ ఉండేవాళ్ళం. టాక్ టు బేబీ కూడా బాగా చేసేవాళ్ళం.
ఫైనల్ స్కాన్లో 7th మంత్ అరౌండ్ అండి. స్కాన్కి వెళ్ళిన తర్వాత స్కాన్లో తెలిసింది ఏంటంటే బేబీ 1 కార్డ్ అరౌండ్ నెక్ ఉందని చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ కూడా ఎక్కువ ఉందని చెప్పారు. మైల్డ్ అండి, మైల్డ్ అరౌండ్ 17 to 18, 19 ఒకటి టైంలో వచ్చింది. సో మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేము కంగారు పడ్డాం. మేడం ఇదేమన్నా అవుతుందా అని అడిగాము. కార్డ్ ఉంది కదా మేడం, నెక్ అరౌండ్ నార్మల్ డెలివరీ అవుతుందా అని అన్నాం. మేడం చెప్పారు, టాక్ టు బేబీ చేస్తున్నామమ్మా, మీరు టాక్ టు బేబీ చేస్తున్నారా అని అడిగారు. చేస్తున్నామమ్మా, రెగ్యులర్గా చేస్తున్నాం అని చెప్పన్నా. బాగా చేయండి అని చెప్పారు. నేను మా వైఫ్కి చెప్పాను, ఏంటి నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా, టాక్ టు బేబీ చేస్తున్నావా, మరి నేను హైదరాబాద్లో ఉన్నాను చూసుకోవట్లేదు, చేస్తున్నావా అంటే చేస్తున్నాను నేను, అప్పుడప్పుడు కుదరట్లేదు అంది. అట్లా కాదు, మేడం చెప్పారు కదా రెగ్యులర్గా చెయ్యి, నువ్వు కాలేజ్కి వెళ్ళినా చెయ్యి, నువ్వు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండు, టాక్ టు బేబీ చేస్తుండు అని చెప్పాను. తను రెగ్యులర్గా చేయటం స్టార్ట్ చేసింది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్ అయిపోయింది. 8th మంత్ ఎండింగ్లో చూసిన తర్వాత, స్కాన్లో చూసిన తర్వాత 2 కార్డ్స్ ఉన్నాయండి. 1 కార్డ్ నుంచి 2 కార్డ్స్ వచ్చాయి. ఫ్లూయిడ్ లెవెల్ తగ్గిందండి. ఫ్లూయిడ్ లెవెల్ తగ్గింది, నార్మల్కి వచ్చేసింది. కార్డ్ మాత్రం 2 వచ్చేసాయి అనమాట. ఎందుకంటే బేబీ బాగా మూమెంట్ ఉండేదండి, లోపల బాగా ఎక్కువ ఉండేదన్నమాట. మూమెంట్ వల్ల కార్డ్ 2 వచ్చేసాయి. మేడం అప్పటికి చెప్పారు, ఏం లేదు, ఫైనల్గా అయినా మీరు చేయాల్సింది ఏంటి, టాక్ టు బేబీ చేయండి. మేడం టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఇదే, టాక్ టు బేబీ చేయండి అని స్ట్రాంగ్గా చెప్తారు మేడం. మేడం ఏది చెప్తే చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్తున్నాను కదా, టాక్ టు బేబీ చేయండి అని చెప్పారు. నేను టాక్ టు బేబీ చేశానండి బాగా. నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. నేను హైదరాబాద్లో ఉన్న వాట్సాప్లో వీడియో కాల్ పెడుతూ మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట. సో అట్లా బాగా చేసేవాడిని. తర్వాత ఫైనల్గా ఒకానొక టైంలో తను నార్మల్ డెలివరీ అవుతుందా, సి సెక్షన్కి వెళ్తుందా అనేది ఆలోచన పెట్టేసుకుంది. సి సెక్షన్కి వెళ్తుంది అని ఆలోచన పెట్టుకుంది. నాకు కూడా మనసులో భయం అనిపించింది. కానీ మేడంని నమ్మాను, హాస్పిటల్ నమ్మానండి. భాస్కర్ డాక్టర్ నమ్మాను, ఆండల్ మేడం నమ్మాను, ఇక్కడ సిస్టర్స్ హాస్పిటాలిటీ కానీ ఎవ్రీథింగ్, వీళ్ళందరూ నమ్మానండి. నేను క్లియర్గా నమ్మాను. వీళ్ళు చెప్పినట్టు చేద్దామని, వీళ్ళు మేడం ఏమన్నారు అనేది ఆలోచించాను. ఫస్ట్ టాక్ టు బేబీ చేయమన్నారు, ఇంకా వాళ్ళు చెప్పినట్టు డైట్ తీసుకోమని చెప్పారు, ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేయమన్నారు. ఏదైతే చెప్పారో అవన్నీ మేము ఫాలో అయ్యామండి. ఎగ్జాక్ట్గా నేను కూడా లీవ్ తీసుకొని పర్టికులర్గా వచ్చి ఇక్కడికి వచ్చి స్పెషల్గా మేడంతో వచ్చినప్పుడల్లా మేడంని మీట్ అయ్యి నేనే మేడంతో మాట్లాడి, భాస్కర్ సార్తో మాట్లాడి, ఏంటి డాక్టర్ ఇట్లా అయింది, ఇట్లా ఉంది అంటే, ఇట్లమ్మా మీరు టాక్ టు బేబీ చేయండి అని క్లియర్గా చెప్తూ ఉండేవాడిని. సో అదే ప్రిన్స్కి కూడా, మా వైఫ్ కూడా చెప్తూ ఉండేవాడిని. సో అలాగే చేసాము. ఫైనల్గా వన్ ఫైన్ డే యాక్చువల్గా తనకి మొన్న 18th ఆఫ్ దిస్ మంత్ టైంకి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జాయిన్ అవ్వమన్నారు మేడం. జాయిన్ అవుతే బేబీ అంతా హెల్దీగా ఉంది, కార్డ్ ఉంది. సో నేను నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాను. కానీ ఎంత నార్మల్ డెలివరీ చేసినా కానీ దేవుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఒక ఛాన్స్ ఉంటుంది. అది మన చేతుల్లో ఉండదు, డాక్టర్ చేతుల్లో ఉండదు. ఏంటంటే సి సెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి క్రిటికల్ టైంలో మేడం ఎవరో ఏం చేయలేరు. 1%, 99% మేడం నార్మల్ డెలివరీకే అనుకుంటారు, అలాగే ప్లాన్ చేస్తారు, అలాగే ఎవరు వచ్చినా కానీ అలాగే ఆలోచనతోనే చేస్తారు. 1% మాత్రం అది డిపెండెంట్ ఆన్ మా బాడీ అండ్ బేబీ. సో నేను సి సెక్షన్కి వెళ్తారేమో అని అనుకుంటూ ఉన్నాను మేడం. అప్పటికి లాస్ట్కి అనుకుంటూ ఉన్నాను. కార్డ్స్ 2 ఉన్నాయి, సి సెక్షనే అనుకుంటూ ఉన్నాను. కానీ మా వైఫ్కి ధైర్యం చెప్తున్నాను నేను, ఎవరిని వద్దన్నారు మేడం. ఇంకోటి, మా పేరెంట్స్ అందరూ వచ్చారు పైకి, మేడం ఒకటే చెప్పారు, మీరు ఏమనుకుంటున్నారు, మీరు రూమ్లోకి పిలిచి మమ్మల్ని అన్నారు, మీరు సి సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారా, నార్మల్ డెలివరీ అనుకుంటున్నారా, ఈ టైంలో 2 కార్డ్స్ ఉన్నాయి, ఏమనుకున్నారు మీరు అని చెప్పండి అని అడిగారు. మేము నార్మల్ డెలివరీకి వెళ్దాం అనుకుంటున్నాం మేడం, ఏదైనా ఒక ఇబ్బంది అవుతే లాస్ట్ టైంలో మీరు సికి వెళ్ళండి, సి సెక్షన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం మేడం, కానీ నార్మల్ డెలివరీకి ట్రై చేయండి మేడం అంటే, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పారు మేడం. అయితే సో ఆ టైం తర్వాత మా పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత మేడం ఒకటే చెప్పారు, ఎవరు వద్దు, తను మా కంట్రోల్లో ఉంచండి. ఇక్కడ సిస్టర్స్ ఏది చెప్తే అది చేయండి. సిస్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అప్ అనమాట. ఎలా ఉన్నారంటే జెన్యూన్ అని అనమాట, జెన్యూన్, వెరీ వెరీ గుడ్ హాస్పిటాలిటీ. సిస్టర్స్ కూడా ఎక్కడా చూశాను, ఎక్కడైనా తప్పు కనపడుతుందేమో అని నేను చూశాను, ఎక్కడేం కనపడుతుందని చూశాను, ఎక్కడ కనపడలేదు నాకు. నిజంగా అండి, ఎన్నిసార్లు అడిగినా కానీ డౌట్స్ అని, ఎన్నిసార్లు అడిగినా కానీ, ఎన్నిసార్లు రూమ్లోకి పిలిచినా కానీ, పెయిన్స్ అన్నా కానీ, పాపం మా బాగా సపోర్ట్ ఇచ్చారండి, చాలా సపోర్ట్ ఇచ్చారు. అసలుకి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది.
అంత సపోర్ట్ ఇచ్చారు. సిస్టర్స్ బాగా హెల్ప్ చేశారు. తర్వాత ఫైనల్గా మేడం వచ్చేసి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యారు. ఎక్సర్సైజెస్ అన్ని చెప్పారు, బాల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఇంకా అన్ని ఎక్సర్సైజ్ అన్ని తర్వాత మేడం చెప్పినట్టు చేసామన్నమాట. మేడం పేరెంట్స్ని కూడా ఎవరొద్దు, మీరు ఒక్కళ్ళే ఉండండి అని చెప్పారు. అందరిని పంపించేసాం ఇంటికి. నేను మా వైఫ్ ఇద్దరే ఉన్నాం అనమాట. మొత్తం నర్సెసే చూసుకున్నారు, దాదాపు అందరూ నర్సెస్ చూసుకున్నారు. బాగా హెల్ప్ చేశారండి. ఫైనల్గా వన్ ఆఫ్ ది టైంలో, పీక్ టైంలో తన్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. నేను అనుకుంటూ ఉన్నాను సీకి వెళ్ళిపోయిందేమో, సి సెక్షన్ అయిందేమో అనుకుంటూ ఉన్నాను. కానీ వెళ్ళిన ఫ్యూ మినిట్స్లో బయటకు వచ్చి చెప్పారు నార్మల్ డెలివరీ అయిందని అన్నారు. నాకు ఆ టైంలో నాకు అర్థం కాలేదు, నార్మల్ డెలివరీ అంటే. నాకు ఇంకా ట్రాన్స్లో ఉన్నాను అనమాట, అర్థం కావట్లేదు నిజమా ఇది నార్మల్ డెలివరీయా కాదేమో, నార్మల్ డెలివరీ కాదేమో, నేను వినలేదేమో అని మళ్ళీ అడిగాను. నార్మల్ డెలివరీ అండి అని అడిగాను. నార్మల్ డెలివరీ అనేనండి అన్నారు. నార్మల్ డెలివరీ అంటే నాకు అసలుకి నమ్మలేకపోయాను అనమాట. ఇమీడియట్గా మా అమ్మ వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళందరూ 2 కార్డ్స్ వేసుకున్నారు. ఏంటి నార్మల్ డెలివరీ అవటం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలుకి నార్మల్ డెలివరీ చేసుకోవటం ఏంటి అని ఫోన్లు చేసిన అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, చుట్టాలందరికీ, నార్మల్ డెలివరీ కార్డ్స్ ఉన్నాయి కదా, నార్మల్ డెలివరీ ఎలా అయింది అని అంటున్నారు అందరూ. మేడం మెరాకిల్ అండి, మేడం చేసింది ఇదంతా. మేడం మాండల్ మేడంని మేము నమ్మాము. మేడం మాకు అసలుకి చాలా హెల్ప్ఫుల్ అండి, అసలుకి బాగా హెల్ప్ చేశారు. ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి. మా జెన్యూన్ సజెషన్ అండి, మేడంని మీరు నమ్మండి. ఒకటే, మేడంని నమ్మండి, అప్పుడే మీకు జరుగుతుంది. మీరు వేరే ఆలోచన పెట్టుకొని వేరే ఆలోచన అనే ఆలోచనతో వస్తే కాదండి, అట్లా అవ్వదు, ఎక్కడైనా అవ్వదండి. మీరు జెన్యూన్గా మేడంని నమ్మండి, తప్పకుండా ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కానీ ఏదైనా, మీ బేబీ కానీ ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మేడంని, నేను జెన్యూన్గా చెప్తున్నానండి, మేడంని సజెస్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మేడం అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ సో మచ్.